హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇంకా టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తాను. పార్ట్ 1 భోగి అనమాట. ఇంక ఈ వీడియో వచ్చి భోగి ముందు రోజు అనమాట. ఇంక ఇక్కడ నేను అలసంద పప్పులు అయితే ఒలుస్తున్నాను. పావని తీసుకొచ్చింది ఊరి నుంచి, నా బర్త్డేకి వచ్చింది కదా, వస్తూ వస్తూ తీసుకొచ్చింది. ఇంకా అవి తీసి ఒలిచి పెట్టేశాను కర్రీ చేద్దామని. ఇది ఈవినింగ్ నేను ఖుషి అయితే షాపింగ్కి వచ్చాము. సంక్రాంతికి ఇంకా ఖుషికి బట్టలు అయితే తీసుకోవాలి. ఉజ్వల్కి అయితే కొనేసాము, ఖుషికి తీసుకోలేదు. ఇంకా అందుకోసమని గాంధీ రోడ్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ కొన్ని అయితే చూస్తున్నాము. ఖుషికి ఈ మోడల్ అయితే నచ్చింది, కానీ ఈ కలర్ అయితే నచ్చలేదు. ఇంకా దాంట్లో సైజ్ కూడా లేదు ఖుషికి. ఇంకా నెక్స్ట్ షాప్లో చూద్దాం రా ఖుషి అని చెప్పి వెళ్ళాము. ఫైనల్లీ కొన్ని అయితే చూసాము, కానీ ఎక్కడ నచ్చలేదు. ఇంకా గెలాక్సీకి అయితే వచ్చాము. ఇక్కడ కిడ్స్ వేర్ అయితే చాలా బాగుంటాయి గెలాక్సీలో. ఒకప్పుడు చేతల్లో తీసుకునే వాళ్ళము, ఇంక ఇప్పుడు గెలాక్సీకి అయితే వస్తున్నాను. ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూశాను, దాంట్లో కొన్ని అయితే నచ్చాయి, ఖుషికి కూడా నచ్చాయి. చాలా బాగుంటాయండి, ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది గెలాక్సీలో. ఫైనల్లీ ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఖుషి కోసము. ఇంకా బిల్ వేయించుకొని బయట వచ్చేసరికి ఇక్కడ చూసారా, రాముల వారి ఏనుగులు అనమాట ఎదురొచ్చాయి. ఖుషి అయితే ఎంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుందో. ఇంత దగ్గరగా ఏనుగులు చూడడము ఖుషి ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం డాన్స్ క్లాస్ దగ్గర చూసింది, కానీ ఇంత మరీ క్లోజ్ గా చూడలేదు. చూసారా, భయపడకుండా వెళ్ళింది దగ్గరికి ముట్టుకుందాము అని, కానీ వాళ్ళు వద్దొద్దు అని చెప్పేసరికి కొద్దిగా వెనక్కి వచ్చేసింది. ఫైనల్ దూరంగానే వెళ్ళి దండం పెట్టుకునింది. నిజంగా అండి చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తుంటే. ఎంత దగ్గరగా ఏనుగుని చూస్తుంటే. అప్పుడప్పుడు దేవుళ్ళ ఉత్సవాలు జరుగుతుంటే ఇలా బయట తీసుకొస్తూ ఉంటారు, అప్పుడు మనం దగ్గరగా చూడొచ్చు. ఇప్పుడు కూడా అమ్మవారి ఉత్సవం జరుగుతుంది, అందుకనే తీసుకొచ్చిన్నారు. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఖుషి గోబీ తిందామమ్మా అనింది. ఇంకా ఇది గాంధీ రోడ్ లో మెయిన్ స్పాట్ అనమాట గోబీకి. ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంకా వచ్చి ఆర్డర్ ఇచ్చామా లేదు, ఇక్కడ చూసారా అమ్మవారిది ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇంకా అమ్మకైతే దండం పెట్టుకున్నాము, చాలా బాగా దర్శనం అయింది. అందుకనే అండి ఏనుగులు కూడా కనపడ్డాయి. ఇలా ఉత్సవం జరిగేటప్పుడే బయట తీసుకొస్తారనమాట. ఇంకా దూరం నుంచి అమ్మకైతే దండం పెట్టుకునేసాము. ఇంక ఈ లోపల మా ఇచ్చిన గోబీ ఆర్డర్ అయితే కూడా వచ్చేసింది. ఇంకా నేను ఖుషి అయితే షేర్ చేసుకున్నాము. గాంధీ రోడ్ లో ఈ గోబీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తిరుపతిలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 7 అలా అయింది. ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత ఇంక ఇక్కడ భోగికి అన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. షాప్ దగ్గర కొన్ని మొక్కలు ఉంటే అయితే అవి పంపించాడు. ఇంకా అవన్నీ దించుకొని ఇంక ఇక్కడ భోగి కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్ గా 12 కి భోగి వెలిగించాలని మా ప్లాన్ అనమాట. ప్రతి ఇయర్ మేము అలానే వేస్తాము, ఇప్పుడు కూడా అదే ప్లాన్ చేస్తున్నాము. ఇంక ఈ లోపల నేను వాకిలి చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ మోహన ఉజ్వల్కి ఒకటి నేర్పించాడు. అదేంటంటే పెట్రోల్ తో నేమ్ రాసి ఇలా అంటించడం అంట. భలే ఎగ్జైట్ అయినాడు ఉజ్వల్ ఇది చూసి. వాళ్ళ డాడీ నేర్పించేసరికి ఎంత బాగుంది డాడీ, మళ్ళీ చేయి మళ్ళీ చేయి అని. పెట్రోల్ మొత్తమే ఇలా పేర్లతోనే ఆడుకోవడం సరిపోయింది, పెట్రోల్ తో ఆడుకోవద్దనరా అంటే అస్సలు వినకుండా డాడీ ఉన్నాడులేమా ఏం భయం లేదు పక్కన అనేసి అని ఒకరి తర్వాత ఒకరి పేర్లు రాసుకున్నారు. ఇక్కడ ఖుషి పేరుతో కూడా అంటించారు చూసారా. ఇక్కడ చూసారా ఉజ్వల్ ఏం ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. బాటిల్ డాడీ నేను కూడా రాస్తాను అంటే మోహన అస్సలు ఇవ్వలేదు. నేను ఇవ్వను, నేనే రాస్తాను, మీరు కావాలంటే వెలిగించండి అని దగ్గరుండి చేపించాడే గాని వాళ్ళ చేతికి అయితే పెట్రోల్ బాటిల్ ఇవ్వలేదన్నమాట. ఫైనల్లీ ఇప్పుడు నా టర్న్. ఇది నేనైతే అస్సలు అడగలేదు, మోహనానే మమ్మీ పేరు కూడా రాయండ్రా అన్నాడు. ఇక్కడ అందరి పేరు కన్నా నా పేరే బాగా వెలిగిందనమాట. అదే చెప్పుకుంటా అన్న మాటలు అక్కడ. మీ అందరికి సరిగ్గా లేదురా, మమ్మీ చూడు ఎంత బాగా వెలుగుతాందో. మోహన అలా చెప్పేసరికి ఉజ్వల్ ఖుషికి కొద్దిగా జల్సీగా ఉన్నింది. చూడు మమ్మీ పేరు ఎంత సేపు వెలుగుతాందో డాడీ, నువ్వు మాది బాగా గీయలేదు, మమ్మీది బాగా గీసావు అనేసని అక్కడ నా మీద కౌంటర్లు వేసుకుంటున్నారనమాట. నిజం చెప్పాలంటే నా పేరే బాగా వెలిగింది, ఎక్కువసేపు కూడా వెలిగింది. ఈ లోపల 12 అయితే అయిపోయింది, భోగి అయితే వెలిగించేసాము. మీ అందరికి బిలేటెడ్ గా హ్యాపీ భోగి అండి. ఆ రోజు కూడా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను మన ఫ్యామిలీ మెంబర్స్ కోసము. మళ్ళీ వీడియోలో అయితే చెప్తున్నాను. అందరూ భోగి బాగా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను భోగిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంట్లో నుంచి దీపం తెచ్చి అది వెలిగించి తీసుకెళ్లి పూజ రూమ్ లో పెడతానన్నమాట. ఇలా చేస్తే చాలా మంచిది. ఇలా చేయాలని నాకు మా మమ్మీ నేర్పించింది. నా పెళ్ళైనప్పటి నుంచి ఇలానే నేను చేస్తున్నాను.
భోగి వెలిగించే ముందు భోగిలో కొద్దిగా ఆయిల్ పోసి భోగి వెలిగించిన తర్వాత మనము దీపం తీసుకొచ్చి వెలిగించుకొని ఆ దీపం తీసుకెళ్ళి పూజ రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంక ఇక్కడ మా జిన్నోడు చూసారా, ఆ మంట చూసి అస్సలు దగ్గరికి రావట్లేదు, దూరం దూరంగానే ఉంది. ఏం కాదు జిన్ని రారా అంటుంటే చాలా భయపడతాంది, మేము ఎక్కడ తీసుకెళ్తాం భోగి దగ్గరికి అని. అంతే కదండి, మంటలు చూస్తే జంతువులకి చాలా భయం కదా, అందుకని మా జిన్నోడు కూడా దగ్గరికి రాలేదు. కొంతసేపు అక్కడే కూర్చొని టైం అయితే స్పెండ్ చేసాము. మా భోగి కూడా సగం అయితే అయిపోయింది. అప్పటికే టైము 1:30 అవుతుంది అనమాట. ఇంక పడుకుందామని వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఖుషిని డ్రెస్ చేంజ్ చేసుకోమంటే నా నైటీ వేసుకొని వచ్చింది. అది హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తుంది. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే భోగి రోజు అనమాట. ఇంక మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచాము, అంటే 7:30కి అలా లేచాము. ఈ లోపల మోహన కూడా లేచి భోగిలో అయితే వాటర్ అయితే పెట్టేశాడు. ఇంకా భోగిలో ఇలా నీళ్లు కాంచుకొని పోసుకుంటే చాలా మంచిది కదండి. ప్రతి ఇయర్ ఇలానే పోసుకుంటాము. ఇంకా ఆ విధంగా వాటర్ పెట్టేసి ఫస్ట్ ఉజ్వల్ ఖుషి అయితే స్నానం చేసేసారు. ఇంకా ఉజ్వల్ దగ్గరే పూజ అయితే చేపిచ్చేసాను. ఖుషి చూసారా, స్నానం చేసి మరీ పారాణి పెట్టుకుంటుంది. ఫాస్ట్ గా ఆ రోజు భిన్న స్నానం చేసేసింది. ఇంకా ఉజ్వల్ దగ్గర అయితే పూజ చేపిస్తున్నాను. ఇలా పిల్లల దగ్గర గాని మన ఇంట్లో హస్బెండ్ దగ్గర గాని పూజ చేపిస్తే చాలా మంచిదండి. అదే అండి, ఇంటి పెద్ద ఎవరుంటారో వాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది. అప్పుడప్పుడు చేస్తుంటాడు మోహన అంతే, కానీ ఉజ్వల్ దగ్గర అయితే చేపిస్తున్నాను. తనకి అలవాటు కూడా చేపిస్తున్నాను, చాలా మంచిదని. ఇంక ఇక్కడ మోహన అయితే చికెన్ తెచ్చాడు, మటన్ తెచ్చాడు, బ్లడ్ తెచ్చాడు, అలాగే చికెన్ లెగ్ పీసెస్ అయితే కూడా తెచ్చాడు. ఒకేసారి వంటంతా చేసేసిన తర్వాత స్నానం చేద్దాము, లేదంటే మళ్ళీ చెమటలు పడతాయి అనేసని వంటంతా ప్రిపేర్ చేసి స్నానానికి వెళ్ళేసరికి ఇక్కడ నాకు తెలియకుండా ఖుషి అయితే ఒక రెసిపీ చేస్తుంది. మోహన చికెన్ లెగ్ పీస్ తెచ్చాడు కదండి, దాంతో చేస్తుంది అనమాట. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీసిందో మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగా చేసింది. నేను ఒక ముద్ద టైప్ చేసుకున్నా. నేను ఏమేమి యాడ్ చేశాను అంటే అల్లం పేస్టు, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పర్, ఇవి వాడాను. మళ్ళీ లెమన్ ఆయిల్ వేసుకొని బాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత టైప్, ఒక ముద్దలాగా వచ్చేంత టైట్ అయ్యేంతవో మీరు చూసుకోవాలి. అప్పుడు కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలి బాగా. చాలా సూప్ మ్యారినేట్ చేయాలి. 2 to 3 hours మ్యారినేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా కొద్దిగా జ్యూసీ వస్తుంది అంతే. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్ తీసుకున్నాను. ఆయిల్ బాగా అప్లై చేయాలి. ఇలా బాగా అప్లై చేసుకుంటారు. అప్లైషన్ చేసుకున్న తర్వాత పీసెస్ ఉన్నాయి కదా, హార్ట్ షేప్ ఇలా పెట్టుకునేసేయండి. చూసారు కదండి ఎంత బాగా వీడియో తీసిందో, నాకు భలే అనిపించింది. నేను స్నానం చేసి వచ్చేసరికి దీని ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసాను కదా, చికెన్ చేశాను, మటన్ కర్రీ చేశాను, ఇంకా అలాగే బ్లడ్ ఫ్రై కూడా చేశాను. ఇక్కడ వీళ్ళకి దోశ చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే పెట్టించాను. ఇది మటన్ కర్రీ అనమాట. మటన్ అయితే వీళ్ళు పెద్దగా ఇష్టపడరు, ఇంకా అందుకని మటన్ పెట్టుకోలేదు, ఓన్లీ చికెనే పెట్టాను. నెక్స్ట్ లంచ్కి అయితే వడలైతే చేయాలి. నార్మల్ డేస్లో కన్నా ఫెస్టివల్ టైంలోనే కదండి ఎక్కువ రెసిపీస్ చేస్తాము, ఎక్కువ అలసిపోతాము, రెడీ అవ్వడానికి టైం ఉండదు. ఇలా అన్ని చేస్తున్నానో లేదో రెసిపీస్. మోహన చూసారా, కోడి తీసుకొచ్చాడు, నాటు కోడి పుంజ అనమాట. షాప్ దగ్గర ఎవరో వాళ్ళు అమ్ముతూ ఉంటే తీసుకొని వచ్చాడు. ఇంకా దాన్ని క్లీన్ చేసుకొని వస్తాము అనేసని వెళ్తా ఉన్నారు ముగ్గురు. ఇంకా అది కూడా చేయాలన్నమాట. కానీ ఆ రోజు అయితే నేను చేయలేదు నాటుకోడి, నెక్స్ట్ డే చేసుకున్నాము. అన్ని రెసిపీస్ ఒకే రోజు తినలేం కదండి, మటన్ ఉంది, చికెన్ ఉంది, బ్లడ్ ఉంది, ఇంకా అందుకనేసని నేను చేయలేదు. నెక్స్ట్ డే చేసుకుందాము అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా వడలు అయితే చేస్తున్నాను. ఫైనలీ వడలు అయిపోయింది. ఇదండి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా రైస్ అయితే చేశాను. ఇంకా అలాగే రసం అయితే పెట్టేశాను. ఇంకా యాజ్ యూజువల్ పెరుగు అయితే ఉంది. ఫైనలీ వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2:30 అయిందనమాట. ఇంకా ఆ టైంకి మోహన వచ్చారు. మోహనకైతే పెట్టించేశాను. మోహన అయితే తిన్నాడు.
ఇది ఈవినింగ్ 4:30కి అలా అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కోసము ఖుషి మ్యాగ్నేట్ చేసి పెట్టింది కదండి చికెన్ లెగ్ పీసెస్. ఇంకా దాన్ని అయితే చేస్తుంది. నిజంగా అండి టేస్ట్ అయితే ఆసమ్ అనమాట. ఈ విధంగా ప్యాన్ లో మనం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. తండూరి లాగా అనమాట. ఓవెన్ లో కూడా పెట్టచ్చు. ఓవెన్ లో కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంది. కానీ టైం పడుతుంది. కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ టేస్ట్ అయితే ఆసమ్ అనమాట. ఇంకా నేను ఓన్ గా మయోనీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడు. ఇంకా ఓన్ గా మయోనీస్ అయితే హోమ్ మేడ్ ఇది పెట్టేసుకున్నాము. అలాగే చికెన్ పీసెస్ అన్నమాట. ఫైనలీ రెసిపీ అయితే ఖుషి సూపర్ గా చేసింది. చాలా బాగా నచ్చింది మాకైతే. అదే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అడుగుతూనే ఉంది ఎలా ఉంది ఎలా ఉందని. సూపర్ అన్నమాట. ఉజ్వల్ కూడా నచ్చింది. ఆ రోజు ఉజ్వల్ కి అయితే హాలిడే ఇచ్చారు. ఇంట్లోనే ఉన్నాడు. పడుకోనే ఉన్నాడు. తినడం పడుకోవడం ఫుల్ రెస్ట్ అనమాట ఉజ్వల్ కి అయితే. ఇంక ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయినాను. ఎక్కడికి అనుకుంటున్నారా, మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఇంక ఈ డ్రెస్ గుర్తుందా, మీషోలో తీసుకున్నాను నేను. వీడియో కూడా షేర్ చేసుకున్నాను. చాలా బాగుందండి. క్లాత్ క్వాలిటీ, డిజైన్ అయితే, కంఫర్ట్ అయితే సూపర్ అన్నమాట. నేను ఉజ్వల్ మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇక్కడ మా ఊర్లో భోగి ఎలా చేసుకుంటారు అనేదని చూపిస్తాను. ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు, అందుకే ఒకసారి షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇంకా కలగా ఉంటుంది. ఈవినింగ్ కాబట్టి ఇలా ఉంది. అసలు గ్యాపే లేదు బైక్స్ వెళ్ళడానికి. సందడిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఏమైనా పల్లెటూరులో ఫెస్టివల్స్ చాలా బాగుంటాయి కదండి. కానీ ఇప్పుడు ఈ మధ్య అవి కూడా తగ్గిపోయినాయి. ఏదో ఫార్మాలిటీగా చేసుకోవాలన్నట్టుగా చేసుకుంటున్నారు. కానీ చిన్నప్పుడు రోజుల్లాగా ఫెస్టివల్స్ అయితే లేదు. ఫుల్ గా చేంజ్ అయిపోయింది. మీరేమంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చిన్నప్పటిలాగా అయితే లేదు, చాలా మారిపోయినాయి. మాకైతే ఫెస్టివల్స్ వస్తే అసలు ఆ సరదానే వేరు. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఏదో పండగ చేసుకోవాలంటే చేసుకుంటున్నాం అంతే తప్ప సందడిగానే లేదు. ఫైనలీ రైతు బజార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి మా సైడ్ పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం అనమాట. ఇంకా అందుకనేసని పూజకు కావాల్సిన సామాన్లు, ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకుందాం అనేసి ఇంకా నేను విజువల్ అయితే మార్కెట్ కి వచ్చాము. కావాల్సినటువన్నీ తీసుకుంటున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ఫుల్ క్రౌడ్ అన్నమాట. అన్ని తీసుకున్నాము. విజువల్ సపోర్ట్ గా ఉన్నాడు నాకైతే. ఫైనలీ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి 7:30 అయిందనమాట. 5:30కి వెళ్ళిన వాళ్ళం 7:30కి వచ్చాము ఇంటికి. అంత క్రౌడ్, అంత ట్రాఫిక్ అన్నమాట. ఇంకా అదే ఇక్కడ చెప్తా ఉన్నాను మోహనాకి ఫుల్ రష్ గా ఉన్నారు అని. ఫైనలీ డిన్నర్ అందరం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే వాకిల్ క్లీన్ చేసి ముగ్గులు అయితే వేస్తున్నాను. పెద్ద వేద్దాం అనుకున్నాను, నాకు అస్సలు అవ్వలేదు. ఒకటే అన్ని కవర్ చేయాలంటే నాకు అవ్వలేదు అనమాట. చాలా బ్యాక్ పెయిన్ గా ఉంది. మార్నింగ్ నుంచి ఫుల్ వర్కే కదండి. కొద్దిగా కూడా రెస్ట్ లేదు. మళ్ళీ ఇక్కడ పెద్ద ముగ్గులు వేయాలంటే నాకు అవ్వలేదు. అందుకే సింపుల్ గా చిన్న చిన్నవిగా వేస్తున్నాను. ఇక వీళ్ళైతే మళ్ళీ భోగి మంటలు అయితే వేశారు. మేము 5 days వరకు భోగి కంటిన్యూగా వేస్తూనే ఉంటాము. టుడే క్లీన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసారా ఫైనలీ ముగ్గులు అయితే వేసేసాను. ఏదో నాకు తెలిసినంతలో వచ్చినట్టు వేసాను. ఎలా ఉన్నాయి ముగ్గులు, బాగున్నాయా? బాగుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏమైనా హెల్ప్ ఉంటే ఇంకా బాగా పెద్ద వేయగలను. ఒకటే వేయాలంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఈ లోపల మోహన కూడా వచ్చాడు. ఇంకా అందరం కలిసి కొంతసేపు మళ్ళీ చలిమంటలు అయితే వేసుకున్నాము. ఇక్కడ చూసారా నిన్న ఆడారు కదా పెట్రోల్ తో, రోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఉజ్వల్ డాడీ. మళ్ళీ ఒకసారి అలా చేయి డాడీ అనేసని. మోహన వచ్చాడు కదండి వాళ్ళ డాడీ సపోర్ట్ తోనే అనమాట. ఇక్కడ ఉజ్వల్ పేరు అయితే రాసి మళ్ళీ కొంతసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా ఖుషి ఒప్పుకుంటుందా, నా పేరు కూడా మళ్ళీ రాయి డాడీ అని చెప్పింది. ఇక్కడ ఖుషి పేరు అయితే అంటించారు. ఈసారి ఖుషి పేరు అయితే చాలా బాగా వచ్చింది ఉజ్వల్ పేరు కన్నా. అలా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నేను ఇక్కడ నా పనిలో నేనున్నాను. కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసాను. సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. మార్నింగే త్వరగా లేసి అన్ని పనులు చూసుకోవాలి కాబట్టి నైట్ అన్ని కంప్లీట్ చేసుకునేసాను. మార్నింగ్ వాడి కోసం పప్పు కూడా నానబెట్టేశాను. ఇంకా కొంతసేపు వీలైతే టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే పడుకునేసాను. ఎందుకంటే మార్నింగ్ లేసి ఫుల్ వర్క్ ఉంది. అన్ని రెసిపీస్ చేయాలి చాలా అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా భోగి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ లో కలుద్దాం. అస్సలు మిస్ అవ్వద్దండి. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.